వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతిక స్టోరీస్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఉదయం ఆఫీస్లోకి ఇషిక తన ఫైల్ బ్యాగ్ పట్టుకుని ఎప్పట్లానే ఆఫీస్కి వస్తుంది. లోపల ఆల్రెడీ చిన్నపాటి హాస్య వాతావరణం. ప్రణయ్, వంశీ ఇద్దరు నవ్యను ఆట పట్టిస్తున్నారు. ప్రణయ్, అయ్యో నవ్య గారు, హాట్ కాఫీ కంటే మీరే హాట్ అని హెచ్ఆర్ కన్ఫర్మ్ చేశారంట. వంశీ, అదే కదా, అందుకే కాఫీ కంటే నవ్యనే స్పెషల్. నవ్య చిటపట్లాడుతూ, ఏంట్రా మీ గోల, ఆఫీస్లో ఏదైనా డ్రామా వేస్తున్నారా అని కోపంగా అంటుంది. కానీ తన చిక్స్ మీద ఉన్న బ్లష్ని మాత్రం దాచలేకపోతుంది. అప్పుడే లిఫ్ట్ నుంచి ఇషిక లోపలికి వస్తుంది. తన యాజ్ యూజువల్ కూల్ స్మైల్తో హాయ్ నవ్య అని అంటుంది. నవ్య ఇషిక వైపు బలవంతపు స్మైల్ ఇచ్చి హాయ్ అని చెప్తుంది. కానీ కళ్ళల్లో మాత్రం అసూయ. ఇషిక తన సీట్కి వెళ్ళిపోతుంది. కానీ నవ్య ఇషికను ఇంకా కోపంగానే చూస్తుంది. ఎయిర్పోర్ట్లో ఉదయం జర్మనీ నుండి రాత్రంతా ప్రయాణించి అలసటతో ఉన్న అశోక్ కళ్ళల్లో మాత్రం ఒక కూల్ స్మైల్. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే ఇంటికి స్టార్ట్ అవుతాడు. కారు బంగ్లా గేట్ దాటుతుంది. అతను ఇంట్లో అడుగు పెడతాడు. యమునా గారు, మాధవ్ గారు సంతోషంతో స్వాగతిస్తారు. యమునా గారు, రాకన్నా అని అంటారు. మాధవ్ గారు, టెండర్ మందయిందంట, నువ్వు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలిరా అని అంటారు. దానికి అశోక్ చిరునవ్వుతో మన టీం బాగానే చేసింది, ముఖ్యంగా ఇషిక అని చెప్తూ నేరుగా పైకి వెళ్తాడు. బెడ్రూమ్లో అశోక్ షర్ట్ తీసి హాట్ షవర్ తీసుకుని వైట్ షర్ట్ వేసుకొని మెట్లు దిగుతూ కిందకు వస్తాడు. హాల్లో యమునా గారు, మాధవ్ గారు కూర్చొని టీ తాగుతూ, యమునా గారు ఇలా అంటారు, మీరు ఇది విన్నారా? ఇషిక ఆ అబ్బాయి అభితో పెళ్ళికి ఒప్పుకుందంట. మాధవ్ గారు, అవునా? ఆ అమ్మాయి చాలా మంచిది యమున, అభి చాలా లక్కీ. అయితే అలాగే అభి కూడా మంచి కుటుంబం. ఈ మాటలన్నీ అశోక్ మెట్లు దిగుతూ కిందకు వస్తూ వినగానే తడబడి అక్కడే ఆగిపోతాడు. అతని కళ్ళల్లో ఒక చిన్న షాక్, ఆపై తెలియని కోపం మెరుస్తుంది. కొద్ది క్షణాల్లో తర్వాత సైలెంట్గా వారి దగ్గరికి వెళ్ళి, అశోక్, ఎవరు చెప్పారు అదంతా? దానికి యమునా గారు, నిన్న రాత్రే అభి తల్లి నిర్మల గారు కాల్ చేశారు. ఇషిక కూడా ఒప్పుకుందంట. త్వరలో ఎంగేజ్మెంట్ డేట్ కన్ఫర్మ్ అవుతుందని అన్నారు. అశోక్ ముఖం ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. తర్వాత వెంటనే తన ఎమోషన్ దాచేస్తూ బయటకు మాత్రం కూల్గా, ఓహో అంటే కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదా అంటూ బయటకు వచ్చేస్తాడు. తన కారులో కూర్చొని కార్ డ్రైవ్ చేస్తూ కళ్ళల్లో సీరియస్ ఎక్స్ప్రెషన్స్. తన లోతుగా ఆలోచిస్తూ, ఇషిక పెళ్ళి కన్ఫర్మ్ అయిపోయిందా, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నా అని కోపంగా కారు వేగంగా ఆఫీస్ వైపు నడుపుతాడు. ఆఫీస్ ఎంట్రన్స్. అశోక్ లిఫ్ట్ నుండి బయటకు అడుగు పెట్టగానే స్టాఫ్ అంతా నిలబడి కంగ్రాచులేషన్స్ సార్ అని చప్పట్లు కొడతారు. దానికి అశోక్ కాస్త ఫేక్ స్మైల్ ఇస్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. స్టాఫ్ అంతా సంతోషంగా ఒక్కొక్కరుగా వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారు. అశోక్ కూడా స్మైల్ ఇస్తూ అందరితో షేక్ హ్యాండ్ చేస్తాడు. అంతలోనే ఇషిక కూడా తన దగ్గరికి వస్తుంది. ఒక్క క్షణం ఆమె కళ్ళల్లో నిజమైన అభిమానం కనిపిస్తుంది. ఆమె వెంటనే కంగ్రాట్స్ సార్ అని సుఖమెత్తగా చెప్తుంది. కానీ అశోక్ ఒక్క చూపు కూడా ఆమె వైపు చూడకుండా ఐ హ్యావ్ సమ్ అర్జెంట్ వర్క్
అని చెప్పి హఠాత్తుగా చేతులు వెనక్కి తీసుకొని తన క్యాబిన్ వైపు నడుస్తాడు. ఇషిక ముఖంలో ఆశ్చర్యం, బాధ కలిసిన ఎక్స్ప్రెషన్స్. అప్పుడే నవ్య పక్కనే కూర్చున్న ప్రీతితో తన దగ్గరగా వాలి, చూసావా ప్రీతి, సార్ అందరికీ షేక్ హ్యాండ్ చేశారు, కానీ మన ఇషికకు మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దానికి ప్రీతి స్మైల్ చేస్తూ, అవునే, ఏదో తేడాగా ఉన్నట్టుంది అని అంటుంది. పక్కనే కూర్చున్న వాళ్ళకు కూడా ఇదంతా వినిపిస్తుంది. అయితే కొంతమంది తలలు తిప్పి ఇషిక వైపు చూస్తారు. ఇషిక మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా చిన్న ఫోర్ స్మైల్ చేసి తలదించుకుంటుంది. తన మనసులో వాళ్ళు ఎవరైనా ఏమనుకున్నా నేనే తప్పు చేయలేదు అని తనను తానే నటించుకుంటూ తన కంప్యూటర్ వైపు తిరిగి వర్క్లో పడుతుంది. ఇషిక తన సీట్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంటర్కామ్ అవుతుంది. రిసెప్షనిస్ట్ వాయిస్, ఇషిక గారు, సార్ క్యాబిన్కి రమ్మన్నారు. ఇషిక ఒక్కసారిగా ఆగిపోతుంది. తన చేతుల్లోని పెన్ కింద పడుతుంది. ఒక క్షణం ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోతుంది. కానీ వెంటనే లేచి అశోక్ క్యాబిన్ వైపు నడుస్తుంది. క్యాబిన్ తలుపు తట్టి, మే ఐ కమ్ ఇన్ సార్ అని అడుగుతుంది. అశోక్ తన ల్యాప్టాప్ నుంచి తలెత్తి పైకి చూస్తాడు. కొద్దిసేపు ఏం మాట్లాడకుండా కేవలం ఇషికను మాత్రమే గమనిస్తూ ఉంటాడు. తర్వాత, రా లోపలి వచ్చి కూర్చో ఇషిక అని అంటాడు. ఇషిక క్యాబిన్లోకి వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. అశోక్ మాత్రం తన ఫైళ్ళను చూస్తూ, ఇషిక, రేపు మన కంపెనీకి కాంపిటీషన్ మీటింగ్ ఉంది. డయాగ్రామ్స్ డ్రా చేయాలి, డిజైన్స్ ప్రింట్అవుట్ కూడా కావాలి. రేపు మార్నింగ్ వరకు కంప్లీట్ చేయి. అతను ఫైల్ ఇషిక వైపు స్లైడ్ చేస్తాడు. కానీ ఆమె వైపు ఒక్కసారి కూడా చూడడు. అశోక్, ఓకే, మీరు వెళ్ళొచ్చు అని అంటాడు. ఇషిక ఫైల్ తీసుకుంటూ నెమ్మదిగా లేచి బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఇషిక క్యాబిన్ నుంచి బయటకు వచ్చి తన సీట్లో కూర్చుంటుంది. ఆమె మనసు మాత్రం ఇంకా అశోక్ దగ్గరే ఆగిపోయి ఉంటుంది. ఇషిక తన మనసులో, అదేంటి, కనీసం ఒక్కసారి కూడా అశోక్ సార్ నా వైపు చూడనే లేదు అని అనుకుంటూ తల వంచి కొద్దిసేపు డెస్క్ పై వాలి కూర్చుంటుంది. అప్పుడే తన ఫోన్ వైబ్రేట్ అవుతుంది. స్క్రీన్పై అభి. ఇషిక ఫోన్ ఎత్తి, అభి ఫోన్లో, ఏ ఇషి, ఈవినింగ్ నువ్వు ఫ్రీగా ఉన్నావా, బయటకు వెళ్దామా? దానికి ఇషిక కాసేపు సైలెంట్గా ఉంటుంది. ఆమె కళ్ళల్లో ఇంకో ఆలోచన. తన మనసులో అశోక్ ముఖం మెరుస్తుంది. తర్వాత, సరే అవి మెల్లగా చెప్తా. సరే అవి చూద్దాం, తర్వాత చెప్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. ఇషిక మాత్రం ఇంకా సైలెంట్గా తన సిస్టమ్ వైపు చూసుకుంటూ డయాగ్రామ్లో ఫినిష్ చేస్తుంది. ప్రింటర్ నుంచి పేపర్ బయటకు వస్తుంది. ఇషిక దాన్ని తీసుకుని సర్దుతుంది. ఇషికలో లోపల రేపటికి కావాల్సినవన్నీ అయిపోయాయి, ఇక వెళ్దాం. ఆమె పేపర్ ఫైల్ని డెస్క్లో ఉంచి ఆఫీస్ గేట్ బయటకి వస్తుంది. గేట్ దగ్గరలో అభి కార్ దగ్గర నిలబడి స్మైల్ ఇస్తాడు. ఇషిక చిరునవ్వు ఇస్తూ, సారీ లేట్ అయ్యా, ఆఫీస్లో వర్క్. దానికి అభి స్మైలింగ్గా డోర్ ఓపెన్ చేసి, పర్వాలేదు ఇషి, ఇప్పుడైనా టైం ఇచ్చావు. ఇద్దరు కారులో కూర్చుంటారు. కారు ఆఫీస్ గేట్ నుంచి బయలుదేరుతుంది. అదే సమయంలో ఆఫీస్ బిల్డింగ్ లోపల గ్లాస్ కేబిన్లో అశోక్ ఫైల్ తీసుకుని బయటకు చూశాడు. కారు వెళ్తూ కనిపిస్తుంది. అశోక్ కళ్ళల్లో ఒక్కసారిగా కోపం మెరుస్తుంది. లైట్స్ మెల్లగా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వింటూ
అవి ఇషిక టేబుల్ దగ్గర ఎదురెదుగా కూర్చుంటారు. వెయిటర్ ఫుడ్ సర్వ్ చేస్తాడు. అభి ఇషిక వైపు చూస్తూ, చూడిషి, ఇంకో 2 రోజుల్లో మన ఎంగేజ్మెంట్. చాలా రోజులుగా ఊహించుకున్న ఆ ముహూర్తం వచ్చేసింది. ఇషిక సైలెంట్గా స్మైల్ ఇస్తుంది. అభి నవ్వుతూ, నీకు తెలుసా, నిన్ను మొదట చూసిన రోజు నేను ఎప్పుడూ మర్చిపోలేను. నీ స్మైల్ చూసి అప్పుడే అనుకున్నా, ఇదే నా ఫ్యూచర్ అని. ఇషిక ఒక చిన్న నవ్వు నవ్వి తల తిప్పి ప్లేట్లోని ఫుడ్ వైపు చూస్తుంది. అభి కూడా ఫుడ్ తింటూ, ఇషి, నువ్వు ఆఫీస్ మానేసి లీవ్ పెట్టు. ఎంగేజ్మెంట్ అయ్యే వరకు చాలా పనులు ఉంటాయి కదా. షాపింగ్, ఇన్విటేషన్ కార్డ్స్, ఫంక్షన్ ప్లానింగ్ అన్నీ చూసుకోవాలి. ఇషిక తలదించుకుని ఫుడ్ తింటూ ఒక క్షణం తర్వాత, సరే అభి, రేపు ఆఫీస్కి వెళ్ళి అశోక్ సార్ని లీవ్ అడుగుతా. అభి తల ఊపుతాడు. ఇషిక మాత్రం తనలోనే ఆలోచనలో పడుతుంది. అశోక్ సార్ ఎలా తీసుకుంటారో ఇది అని అనుకుంటుంది. అభి బిల్ పే చేసి చిరునవ్వుతో ఇషిక వైపు చూస్తాడు. ఇషిక సైలెంట్గా తలూపి బయటకు వస్తుంది. రాత్రి గాలి చల్లగా వీచుతుంది. అభి, డిన్నర్ నచ్చిందా ఇషి? ఇషిక బాగుంది, థ్యాంక్ యూ అంటుంది. అభి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఇషిక లోపల కూర్చుంటుంది. కార్ మెల్లగా రోడ్ మీద సాగిపోతుంది. ఇద్దరి మధ్యలో సైలెన్స్. కారు ఆశ్రమం గేట్ దగ్గర ఆగుతుంది. అభి, రేపు కాల్ చేస్తాను, గుడ్ నైట్ ఇషి. ఇషిక కూడా గుడ్ నైట్ అభి అంటూ కార్ దిగి గేట్ వైపు నడుస్తుంది. కారులోంచి అభి ఆమెను చూస్తూ స్మైల్ చేస్తూ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. ఆశ్రమం ఇషిక గదిలోకి వచ్చి బ్యాగ్ని కుర్చీ మీద వేసి బెడ్ మీద పడిపోతుంది. అప్పుడే ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ప్రాచీ రాహుల్ వీడియో కాల్. ఆమె చిరునవ్వుతో లిఫ్ట్ చేస్తుంది. తక్షణమే స్క్రీన్లో ఇద్దరు నవ్వులు విరబూస్తాయి. ప్రాచీ, కంగ్రాచులేషన్స్ ఇసి. రాహుల్ స్మైల్ చేస్తూ, మేడం ఫైనల్గా ఎంగేజ్ అవబోతుందంట. ఇషిక ఆశ్చర్యంతో నవ్వి, మీ అందరికీ ఇంత ఫాస్ట్గా న్యూస్ ఎలా చెప్తుంది? ప్రాచీ, అబ్బా న్యూస్ కాదు, న్యూస్ ఛానల్లో స్ప్రెడ్ అయిపోయింది, ఆఫీస్లో అంతా చెప్తున్నారు ఇషికకి అభికి ఎంగేజ్మెంట్ అవ్వబోతుందని. ప్రాచీ, రాహుల్, ఇషిక ముగ్గురు వీడియో కాల్లో నవ్వుకుంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటారు. ప్రాచీ, ఇషి, రేపు ఆఫీస్కి వస్తాం, ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం. రాహుల్, అవును, అభికి కూడా చెప్పొద్దు, డైరెక్ట్గా సర్ప్రైజ్ ఇద్దాం. ఇషిక, అరే లేదు ప్రాచీ, అన్నెసరీ హైప్ వద్దు. దానికి ప్రాచీ, హైప్ కాదు ఇషి, ఇది మన హ్యాపీ మూమెంట్. రేపు వచ్చేసే, సరదాగా ఒక స్మాల్ పార్టీ చేద్దాం. రాహుల్, డీల్ ఫిక్స్, రేపు ఆఫీస్లో కలుద్దాం. దీన్ని నువ్వు రిజెక్ట్ చేసే ఆప్షన్ లేదు అని అంటాడు. ఇషిక ఆలోచించి ఫోర్స్ స్మైల్ చేస్తూ, సరే వస్తాను అంటుంది. కాల్ కట్ అవుతుంది.